ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అరిటాకులకని వెళ్లిన భూమి అస్తమయం అయిపోతుందని పాపం అల్లుడు గారికి అర్థం కావడం లేదు. చచ్చిన దాని శవం ముందు అల్లుడు గారు చిన్నపిల్లోళ్లాగా దొర్లి దొర్లి ఏడుస్తారేమో. నోర్మి చెర్రీ, మోయ భూమి ఇంకా రాలేదేంటి? ఒకసారి వెళ్ళి చూడు. సరే మోయ. అదిగో మోయ, భూమి వచ్చేస్తుంది. అదేంటమ్మాయి, వాడు ప్రొఫెషనల్ కిల్లర్ అన్నావు. ఇదేంటి, ఇది ఎలా వచ్చేస్తుంది? డాన్స్ తో పాటు ఫైట్ కూడా ఏమైనా నేర్చుకుందా ఏంటి? లేదా దీని డాన్స్ చూసి వాడు గుండాకి చచ్చుంటాడంటావా? పిన్ని టెన్షన్ పెట్టు. పెట్టకేంటమ్మాయి, ఇప్పుడు మనం టెన్షన్ లోనే ఉన్నాం. చస్తా చస్తా వాడు మన పేరు చెప్పి చచ్చాడనుకో, వాడి వెనకే మనము చేస్తాం. దేవుడి దగ్గరికి పంపిస్తా. అదే నేను చెప్తున్నానమ్మాయి, ఇది అల్లుడు గారికి తెలిసిపోయిందనుకో, మనం డైరెక్ట్ గా దేవుడి దగ్గరికే వెళ్ళిపోతాం. భూమి, ఇంత లేట్ అయిందేంటమ్మా? అంటే అంకుల్, నన్నెవరో రౌడీలు కిడ్నాప్ చేయడానికి ట్రై చేశారు. నిన్ను కిడ్నాప్ చేయడానికి ట్రై చేశారా? ఎవరు వాళ్ళు? ఏమో తెలియదు అంకుల్. సరిగ్గా ఆ టైంలో గగన్ గారు వచ్చి నన్ను సేవ్ చేయకపోయుంటే ఈ పాటికి నేను కిడ్నాప్ అయిపోయేదాన్ని. ఆహాహా, భలే భలే స్టోరీ అల్లింది బావా మన భూమి. ఏం మాట్లాడుతున్నావు అపూర్వ? ఇంకా నీకు అర్థం కాలేదా బావా? భూమి ఎంతైనా ఆ ఇంటి నుంచే కదా వచ్చింది. ఈవిడేదో కిడ్నాప్ అయిపోయినట్టు, ఆయన గారేదో వచ్చి సేవ్ చేసేసినట్టు ఒక చిన్న కథల్లి ఈవిడ వాళ్ళకి దగ్గరైపోవాలనుకుంటుంది. ఆ ఇంటికి వెళ్తానంటే అప్పుడు నువ్వు కూడా కాదనవు కదా? లేదా వాళ్ళనే మనకి దగ్గర చేర్చాలి అనుకుంటోందేమో. ఏమో, ఏదైనా భూమికే దక్కాలి. నేను నిజం చెప్తున్నానండి, నిజంగానే నన్ను రౌడీలు కిడ్నాప్ చేయబోయారు. ఆయన వచ్చి రక్షించారు. మీరు చెప్పండి అంకుల్, నేనింత చీప్ స్టోరీస్ అల్లే అమ్మాయిలా కనిపిస్తున్నానా? నో, నువ్వు అలా అబద్ధాలు చెప్పు. అపూర్వ, భూమి గురించి ఏదైనా మాట్లాడే ముందు కాస్త ఆలోచించి మాట్లాడు. నిజానికి తను చెప్పినట్టు కిడ్నాప్ ప్రయత్నం జరిగే ఉంటుంది. కానీ ఎందుకు జరిగింది? ఎవరు చేసుంటారు? అమ్మాయి కనిపెట్టేస్తాడేమో. ప్రేమించకపోతే మాత్రం ఇది పెద్ద తప్పు. రా కొట్టు.
హలో ఎక్స్క్యూజ్ మీ. హలో మేడం, ఇక్కడ. కరెక్ట్గానే కనెక్ట్ అయ్యా. ఇట్రా. ఏంటి, నిద్ర పట్టడం లేదా? అదే పదే పదే గుర్తొస్తుందా? ఏది? ఎంత అమాయకంగా అడుగుతున్నావే. అదే అంటే ముద్దని నీకు తెలుసు. చాలా గట్టిగా పెట్టాడు కదా, ఇంక నిద్ర ఎలా వస్తుంది? ఇలా సిగ్గుపడి కొంపలు ముంచేలా ఉన్నావు. నా ప్లేస్లో ఇప్పుడు ఆయన ఉండుంటే ఇంకో ముద్ద ఎగరేసుకుపోయేవాడు. ఏంటి అలా సీరియస్గా మాట్లాడుతున్నావు? సీరియస్గా కాకపోతే సరదాగా మాట్లాడమంటావా? పొద్దెక్కే వరకు ముద్దు మీద ముద్దు పెట్టించుకోమని చప్పట్లు కొట్టమంటావా? తాళి కట్టి పెళ్లి చేసుకున్న వాళ్ళ అలా ముద్దు పెట్టేస్తే అడగొద్దు, కోపడద్దు. ఆయనంటే నాకు ఇష్టమే కదా, ఎలా కోపడతాను? ఏయ్, కాస్త బుర్ర పెట్టి ఆలోచించు, బుద్ధికి పదును పెట్టు. ఏం మాట్లాడకుండా అలా కామ్గా వచ్చేస్తే నువ్వు కూడా ప్రేమిస్తున్నావని తెలిసిపోదు. తెలిస్తే ఊరుకుంటాడేంటి? రోజుకో ముద్ద అడుగుతాడు. ఇస్తావా? అమ్మో, అమ్మో కాదు, నాన్నో అను. ఒకవైపు నాన్న కావాలి, ఇంకోవైపు ఆయన కావాలి. ఇద్దరూ కలవడం కావాలి. వాళ్ళు కలిశాక నాన్న చేతుల మీదుగా ఆయనతో నీ పెళ్లి కావాలి. ఇన్ని కావాలీలు కలవాలి అంటే నువ్వు కంట్రోల్లో ఉండాలి. నీ ప్రేమ ఆయనకి తెలియకుండా ఉండాలి. అర్థమవుతుందా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.